తరువాతి రాశి తులారాశి. తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉంది, వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ కూడా గురువుగారిని అడిగి తెలుసుకుందాం. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. తులా అంటే కాట, తులా త్రాసు, అది ధర్మాన్ని చూపించేది కాట. అదే కోర్టులో పెడతారు, కాట ఒకటి పెడతారు, కళ్ళు మూసుకున్న ఫోటో పెడతారు, చెవులు మూసుకున్న ఫోటో పెడతారు, నోరు మూసుకున్న ఫోటో ఒకటి పెడతారు. ధర్మం కాటాలాగా ఉండాలి, అధర్మం చేయకూడదు, చెడు చూడకూడదు, చెడు వినకూడదు, చెడు మాట్లాడకూడదు. అదే తులారాశి స్వభావం. తులా వృషభయోర్భృగు. తులా వృషభ రాశులంతా ఉత్తమమైన రాశులు, వేరే ఏవి లేవు. అయితే అందరూ లోబడేది కాటాకే. తక్కువ వస్తే ఎవరిని ఒప్పుకుంటారా? బంగారం కొనేటప్పుడు, మరి ఒక తులం బంగారం కొనేటప్పుడు 1 మిల్లీగ్రాము దగ్గర ఒప్పుకుంటారా? మరి తులారాశికి శుక్రుడు అధిపతి కదా. ఆడమనిషి సత్యధర్మాల కట్టుబడ్డ ఆడమనిషిని అయితేనే పెళ్లి చేసుకుంటారా? ఏమన్నా కొద్దిగా తేడా ఉంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంటారా? కాటా ఎట్లాంటిదో స్త్రీ కూడా అట్లాంటిదే. స్త్రీ కూడా సత్యధర్మాల కట్టుబడితేనే తను బాగుంటుంది, తనని నమ్మిన వాడు బాగుంటాడు. అదే కాదండి, ఇవాళ చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ ఆడవాళ్ళలో కూడా చాలా తేడాలు వస్తున్నాయి. వాళ్ళు ధనం కోసం లోబడితే వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది ఎంత కష్టమైన ఒక భార్యాభర్త ఒక బండికి చక్రాలుగా ఉంటేనే ఆ బండి నడిచినట్లు వాళ్ళ జీవితాలు సక్రమంగా ఉంటాయి. ఇట్లాంటి లోభానికి వస్తే వచ్చిన వ్యాధులు తెలుసు కదా. నిన్నటిదాకా వచ్చిన వ్యాధులకి ఇవాళ పాము విషం వాడుతున్నారు. ఎయిడ్స్ వ్యాధికి పాము విషం వల్ల బతుకుతున్నారు జనం. మరి స్త్రీ సక్రమంగా ఉంటే అమృతం, స్త్రీ సక్రమంగా లేకపోతే పాము విషం కంటే ప్రమాదం. తల నుండు విషము పనికిని. తలలో విషం సర్పానికి ఉంది, వెలయంగా తోక నుండు. వృశ్చికమునకు తలతోక వెనుక నుండును. కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. విషం ఎట్లా ఉంటుందో, చెడు ఎట్లా ఉంటుందో ఒక్క సుమతి శతకంలో పద్యం చెప్పాడు. మానవ జన్మ, స్త్రీ పురుషులు ధర్మం కావాలి అంటే ఈ యొక్క పద్యాన్ని అనుసరించుకుంటే సత్యధర్మాలకి, నీతి అవినీతులకి ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా రక్షింపబడతారనేది ఇది ఎంతో ధర్మం. ఏమండి, నాకు జాతకాలు చెప్పాలని నాకు ఇష్టం లేదు, అసలు చెబుతున్నా, మనస్ఫూర్తిగా చెబుతున్నా. జ్యోతిష్యం చెప్పాలనే ఉద్దేశమే లేదు నాకు. తప్పనిసరి జ్యోతిష్యం చెబుతున్నా. ఎందుకు చెబుతున్నా అంటే, జ్యోతిష్యం చెబితేనే అందరూ వింటారు. ధర్మం చెబితే ఎవరు వినరు, శాస్త్రం చెబితే ఎవరు వినరు. ఎక్కడన్నా ఏదైనా పురాణంలో విషయాలు, రామాయణమో భారతమో భాగవతమో చెబుతుంటే, రే పురాణం చెబుతా మనకెందుకు పదరపోదాం అంటారు. అంటే వినేంత ఓపిక దాని మీద నమ్మకం లేదు. నమ్మకం ఉన్నది జ్యోతిష్యం కాబట్టి దీంతో కలిపి నేను చెబుతున్నా. దీంతో కలిపి చెప్పడంలో నాకు కొంతమంది బాగుపడతారేమని ఉద్దేశంతో చెబుతున్నా. అందువల్ల తులారాశికి వచ్చేటప్పటికల్లా కుజుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. 4 గ్రహాలు, శుక్రుడు, రాహువు, కుజుడు, బుధుడు, ఈ 4 గ్రహాలు బాగున్నాయి. అర్ధాష్టమంలో పంచమంలో శని బాగాలేడు, అష్టమంలో గురువు అంతకంటే బాగాలేడు, కేతువు 12 ఉంటున్నాడు. శని వల్ల కానీ, గురువు వల్ల కానీ, కేతు వల్ల కానీ చాలా సమస్యలు వస్తాయి. అయితే ఇవన్నీ ఎందుకు ఎట్లా ఉంటున్నాయని మనం తెలుసుకోవాలి. మానవుడుగా ఉండాలి అంటే రాక్షసుడు ఉంటేనే మానవుడుగా ఉంటాడు. రాక్షసుడు అంతరించిపోవాలి అంటే మానవుడు దైవత్వాన్ని పొందాలి.
దైవత్వం కలిగిన మానవుడు ఉంటేనే రాక్షసుడు అంతరిస్తాడు. రాక్షసుడు లేకపోతే మానవుడికి మంచితనం పోతుంది. మంచితనం ఉండాలంటే రాక్షసుడు ఉండాలి. రాక్షసుడిని గెలవాలంటే మానవత్వం కావాలి. మానవత్వంతో ఉండి దైవత్వాన్ని పొందాలి. అందువల్ల మానవుడు బాగుపడతాడు. ఈ మానవుడు బాగుపడాలి అంటే 9 గ్రహాలు వచ్చినాయండి. ఈ 9 సంఖ్య మీరు చూస్తున్నారు, ప్రతి దాంట్లో 9 వస్తుంది. సంఖ్యాశాస్త్రంలో కూడా 9 వస్తుంది. ఈ 9 ఎట్టా ఉంటుంది చెప్తా. 9 1 10 అవుతుంది, అంతే కదా. 9 9 కలిపితే 18 అవుతుంది. 18కి 8 1 కలిపితే 9, 7 2 9, 5 4 9. కొన్ని సంఖ్యలు కలిస్తే 9 వచ్చేవి ఎక్కువ ఉంటాయి. సమసంఖ్య కాకుండా బేసి సంఖ్య వచ్చేవి చాలా తక్కువ ఉంటాయి. అందులో బేసి సంఖ్యల్లో 9 సంఖ్య చాలా విశేషమైంది. 18 అంతకంటే విశేషమైంది. 9 8 1 9 మొత్తం 18 అధ్యాయాలు భగవద్గీత. అది గీత. ఆ గీత దాటితే నీ రాత మారుతుంది. కాబట్టి 9 చాలా విశేషమైంది. ఈ 9 వచ్చేప్పటికల్లా 9ని ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలు, 9 4 16. అయితే ఈ 9ని 12 రాసులు భాగించాలి. 9 కలుస్తుంది. మళ్ళీ 9 గ్రహాలకి 9 కలుస్తుంది. 27 నక్షత్రాలని 9 భాగిస్తేనే 12 రాసులు కలుస్తుంది. చూడండి, 9 27 మొత్తం 108 వస్తుంది. మళ్ళీ ఈ 108 అష్టోత్తరం వస్తుంది. ఇదంతా కూడా జ్యోతిష్యం, అంతా కూడా సంఖ్యాశాస్త్రంలోనే జ్యోతిష్యం. ఈ సంఖ్యాశాస్త్రాన్ని జ్యోతిష్యాన్ని కలుపుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి ఇందులో ప్రత్యేకమైంది ఈ తులారాశి. ఈ తులారాశికి శుక్రుడు అధిపతి. అయితే 3 గ్రహాలు మాత్రం బాగాలేవు. ఆ బాగుండని గ్రహాలకి తగినటువంటి శాంతి చేసుకుంటే చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు వివాహం కాని వారికి వివాహం అవుతుంది. మరి ఆస్తి కోర్టులో ఉండి దావాలు జరిగి రాక ఇబ్బంది పడేవాళ్ళ వాళ్ళ ఆస్తులు వాళ్ళ స్వాధీనం అవుతాయి. తర్వాత ఈ టైంలో ఏదైనా ఇల్లు కానీ స్థలం కానీ పొలం కానీ ఎవరైనా కొని ఉంటే కొన్న మర్నాడు 3 రెట్లు పెరుగుతుంది. ఇటువంటి మంచి ఫలితాన్ని పొందాలి అంటే శని నుంచి, గురువు నుంచి, కేతువు నుంచి తప్పించుకోవాలి. ఆ గ్రహాల నుంచి తప్పించుకోవాలి అంటే ముందు జన్మలగ్నం చూసుకోవాలి. జన్మలగ్నం రీత్యా మీ జాతకం చూసుకోవాలి. ఈ జాతక రీత్యా కనుక మీరు సరిగ్గా ఆ దోషాన్ని పోగొట్టుకుంటే మీకు అన్ని విధాల మేలు జరుగుతుంది. అదే కాదండి, ఒక్క గ్రహాల శాంతులే కాదు, ఇదిగా కూడా సాముద్రికం ద్వారా కూడా చూసుకోవడం చాలా అవసరం. ఈ సాముద్రికంలో కూడా ఇప్పటికీ 60 సంవత్సరాల నుంచి సాముద్రికం చూస్తున్నాను. సువర్ణ రేఖ ఉంది. ఇంతవరకు నాకు ఎక్కడ దొరకలే. కొన్ని రేఖలు ఇచ్చాడు. ఆ సువర్ణ రేఖ దుర్యోధనుడికి ఒక్కరికే ఉంది. రెండో దుర్యోధనుడు పుట్టలేదేమో. ధర్మరాజు అశ్వమేధ యాగం చేసి దానం చేస్తుంటే మట్టికి గడ్డలు ఆయన చేత్తో ఇస్తే బంగారం అయింది. కాబట్టి జ్యోతిష్యం కంటే సాముద్రికం కూడా చాలా విశేషమైంది. మత్స్యరేఖ ఉంటుంది. దశావతారంలో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. మత్స్యరేఖ కానీ, గృహరేఖ కానీ, త్రికోణం కానీ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అటువంటి కొన్ని రేఖలు జీవితాన్నే మార్చేస్తాయి. అడవిలో పుట్టినవాడు రాజు కావచ్చు. అదే రేఖలు సక్రమంగా లేకపోతే రాజు హరిశ్చంద్రుడు ఎన్ని అవస్థలు పడ్డాడో అట్లా అవస్థలు పడే యోగం కూడా ఉంటుంది. కాబట్టి ఈ అవస్థలను తప్పించుకోవాలన్నా కాదండి, మీ జీవితంలో ఉన్న మంచిని అనుభవించాలన్నా ఎప్పటికప్పుడు మీ జాతకాలను చూపించుకుంటే ఆ మంచి మీకు ఉపయోగపడితే మీరు కొన్ని వేల మందికి ఉపయోగపడతారు. అది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమందికి చేతిలో ఏం రేఖల కంటే కూడా ఇక్కడ రేఖ ఉంటుంది. అది గోధుమ రేఖ అంటారు. ఆ గోధుమ రేఖ కనుక ఉంటే ఏ రేఖ లేకపోయినా పర్వాలే. మరి కొంతమందికి చేతిలో రవిరేఖ అంటారు. ఇక్కడ ఉంటుంది రేఖ, రవిరేఖ. ఈ రవిరేఖ ఉంటే ఏ రేఖ లేకపోయినా పర్వాలేదు.
మరి ఆత్మరేఖ అని ఉంటుంది, నీ ఆత్మని చెప్పే రేఖ. శిరోరేఖ ఉంటుంది, నీ యొక్క ప్రయోజనం, నీ గొప్పతనం అందరికీ తెలియపరిచే రేఖ శిరోరేఖ. ఇట్లాంటి రేఖలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకప్పుడు ఇంగ్లీష్ వాళ్ళ టైంలో దొంగిలింపబడ్డాయి. నేను మా అన్నయ్య ఒక ఆయన మరి ఒక రేఖ చెప్పాడు, చంద్రరేఖది, దాన్ని అనారోగ్య రేఖ కింద చెప్పాడు. ఆయన రైల్వే ఆఫీసర్, ఇంజనీరు. ఒరే నీకు అనారోగ్య రేఖ ఉందిరా అన్నాడు. ఇక్కడ ఇండియాలో ఉన్న పుస్తకాలు నాకు పట్టలే, ఇంగ్లాండ్ నుంచి తెప్పించుకున్నా సాముద్రికాలు, అవి తెప్పించుకొని చూసా. అసలు పుస్తకాలు అక్కడ ఉన్నాయి, వాటిని పట్టుకుంటే అది చంద్రరేఖ. ఆ చంద్రరేఖ బాగా పైకి వచ్చేది, అనారోగ్య రేఖ జీవితం మొత్తం నరకం అనుభవించేది. అటువంటి జ్యోతిష్యంలో దొరకనివి కూడా సాముద్రికంలో ఉన్నాయి. వాటి కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడ్డా నేను. ఈ జ్యోతిష్యం డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కాకుండా సాముద్రికం ద్వారా కూడా కృషి చేశా. ఈ కృషి ఎట్లా ఉంటుందంటే, చీట్లపేక ఆడేవాడు రెండో వాళ్ళు లేకపోతే ఇంకొచ్చి అవతల వేసుకుని వాడే రెండో ఆడుకుంటాడు. సాముద్రికం చెప్పేవాడు ఏం చేస్తాడంటే, ఎవడో కనపడకపోతే రైల్లో కూర్చుంటే వాడి చేతులు అరే నీ చేతి చూపించరా అంటాం. మా వాళ్ళని అరే చేతి పిచ్చాడు వీడు అన్నారు. సరే జాతి రాళ్ళు పిచ్చాడు అన్నారు. వాళ్ళ అన్నం పెడుతుంది, అదే అన్నం పెడుతుంది. కాబట్టి కొన్ని విద్యలు ఎట్లా ఉంటాయంటే, ఎంత కష్టపడతామో దాని మీద డబ్బు కోసమని కాకుండా విద్య కోసం కష్టపడ్డైతే ఎట్లయితే దాని మీద ఖచ్చితంగా బతకగలుగుతాడు. ఇవాళ ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు బతకగలుగుతున్నామంటే రాళ్ల పిచ్చి, హస్తసాముద్రిక పిచ్చి, జ్యోతిష్యం పిచ్చితోటే ఇవాళ మంచివాడినైనా పిచ్చల్లా మంచి అయింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇప్పుడు తులారాశి వాళ్ళు బాగా మంచి అనుభవించడానికి గురువు వల్ల చాలా నష్టం, శని వల్ల అంతకంటే నష్టం, కేతు వల్ల ఇంకా విపరీతమైన నష్టం. ఈ 3 గ్రహాలు కాకుండా మిగతా వచ్చేప్పటికల్లా బుధుడు, మరి రాహువు, కుజుడు, ఈ గ్రహాల వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి నేను డేట్ ఆఫ్ బర్త్ రీత్యా సాముద్రిక రీత్యా 2 రకాలు కలిపి చూస్తున్నా కాబట్టి పూర్తి వివరణ అర్థమై చెబుతూ ఉన్నా. కాబట్టి మీరు ముఖ్యంగా మీరు పుట్టిన తారీఖు ద్వారా కానీ సాముద్రికం ద్వారా కానీ మీ జ్యోతిష్యం చూపించుకోండి, మీ జాతకం చూపించుకోవడం మంచిది. ఇదే కాదండి, వాడు ఒకరోజే కాదు, నెలకొకసారి ఒక జాతకం చెబితే నేను తీసుకునేది 1500. కానీ ఒక హోటల్కి పోయిన వాళ్ళు చెప్పాలంటే వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది, ఆడిపోతే ఇద్దరు పోతే 1500 చాలు, ఒకటి కూడా చాలేమో అనుకుంటా 1500. అట్లా ఓ రోజు ఖర్చు పెట్టుకున్నాం అనుకొని జ్యోతిష్యం చెప్పించుకోవడం చాలా మంచిది, చాలా ఉపయోగం ఉంటుంది. కాబట్టి రోగానికి రక్త పరీక్ష ఎంత ముఖ్యమైందో మానవ జీవితానికి జ్యోతిష్యం అంత ముఖ్యమైంది. కాబట్టి 2024 నుంచి 2026 వరకు కూడా మంచి రోజులు లేవు. కాబట్టి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. పంచపక్ష పరమాన్నాలతో వంట చేసిన తర్వాత ఉప్పు లేకపోతే ఎట్లా దరిద్రం పడుతుందో జాతకం చూపించకపోతే అంత బాధపడతారు. కాబట్టి ఇంత వివరంగా చెబుతూ ఉన్నాను. స్వస్తి. ధన్యవాదాలు గురుగారు.